ఈ సందేశంలో దేవుడు ఆజ్ఞను మీరు ఉల్లంఘించినట్లయితే, దేవుడు చెప్పిన రీతిగా నడవకపోయినట్లయితే దేవుని సహాయం అడగండి, ప్రార్థించండి, ఆ దిశలో నడవడానికి ప్రయత్నించండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటారు. ఓకే, ఈరోజు మనం ఒక విషయంలో మన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకొనుట ద్వారా, పరిశుద్ధతను కాపాడుకొనుట ద్వారా మనకి చెప్పండి ఏముందంట? దేవుడు లేకపోతే ఆశీర్వాదాలు. ఓకే, అంటే పరిశుద్ధతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. చాలా దొంగల నుంచి మనం కాపాడుతూ ఉంటాం, యాక్సిడెంట్ నుంచి మనం కాపాడుతూ ఉంటాం. కానీ భక్తి జీవితంలో పరలోకానికి ప్రయాణం అవుతున్నటువంటి మనము, ఆయన రాత్రికి సిద్ధపడుతున్నటువంటి మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి? ఈరోజు వాక్య ధ్యానము ఆ విషయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం కనుక ఆ దిశలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ దిశలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. లేవీయ కాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవీయ కాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలకంటే ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఇక్కడ మీరు ఎలా ఉండాలి అనేది లేవీయ కాండం 11వ అధ్యాయం 44వ వచనంలో ఇలా, నేను మీ దేవుడైన యెహోవాను. ఎవరు మనతో మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు, మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. అతను ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీరు అపవిత్రపరచకొనకూడదు. మిమ్మల్ని మీరు అపవిత్రపరచకొనకూడదు. అందుచేత పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా ఏమొస్తుందంటే అంటున్నాడు దేవుడు, దీవెన, ఆశీర్వాదం. ఆయన దీవెన ఆశీర్వాదము సంఘము అనుభవించాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఐగుప్తు బానిసత్వం, పాపము చీకటి ఉన్నటువంటి ఆ బానిసత్వము లో నుండి మోసే యొక్క నాయకత్వంలో దేవుని ప్రజలను అక్కడి నుంచి నడిపించాడు. ఎందుకు నడిపించాడు అంటే అబ్రహాముతో అంటున్నాడు, నేను ఒక జనాంగాన్ని, ఒక దేశాన్ని నా కొరకు ఏర్పాటు చేసుకొని పోతూ ఉన్నాను. దేవుడు అంటే అంటున్నాడు, ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రత్యేకపరుచుకొని పోతూ ఉన్నాను. నా జనులు, నా సేవకులు, నా పిల్లలందరూ పరిశుద్ధముగానే ఉండాలి. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు. దేవుడు ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. వారంట పరిశుద్ధముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈజిప్టు బానిసత్వం నుండి విడుదల పొందారు వారు. అయితే అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళారు అని చూసినట్లయితే సీనాయి పర్వతానికి వెళ్ళారు. సీనాయి పర్వతం నుంచి మనకేమొచ్చాయి అంటే 10 ఆజ్ఞలు. ఎలాగ దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆ ఆజ్ఞలను పాటిస్తేనే వారు నా పిల్లలు అవుతారు అని దేవుడు మోసే ద్వారా
మరి ఆజ్ఞలను సీనాయి కొండ దగ్గర ఇచ్చిన రీతిగా మనము చూస్తూ ఉన్నాం. వారి ప్రయాణము అక్కడికి ఆగిపోలేదు, కొనసాగుతూ ఉంది. ఎవరి ద్వారా కొనసాగుతుంది? మోసే ద్వారా కాకుండా మోసే తర్వాత యెహోషువ నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పటికీ మోసే నడిపిస్తూ ఉన్నప్పుడు అడ్డుగా వచ్చింది ఎర్ర సముద్రం అయితే, యెహోషువ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు యోర్దాను ద్వారా ఇంకా సమస్యలు పెరిగిపోయి మీద నుంచి కిందకు పోతున్నాయి. ఎర్ర సముద్రం లేదు, యోర్దాను నది లేదు. అది చాలా గట్టులు మీద నుంచి పొలిపోతూ ఉంటుందంట. అది ఆపడం అసాధ్యం. కానీ దేవుడు ఏం చేశాడంటే యెహోషువని తక్కువ చూపు చూడొద్దు అన్నాడు తన ప్రజలతో. మోసే నాయకత్వాన్ని మీరు గౌరవించారు, కానీ యెహోషువ నాయకత్వాన్ని మీరు గౌరవించకపోతే జాగ్రత్త సుమా. రేపు ఇక్కడి నుంచి పెద్దలు ఉన్నారు, వారు సేవకులు అవుతారు, నాయకులు అవుతారు, ఒక సంఘాన్ని నడిపిస్తారు. కానీ మీరు అక్కడక్కడ కూర్చున్నారు, మీరు సేవకులు కదా అని అనడానికి వీల్లేదు. ఇక్కడ యెహోషువను మనం చూసినప్పుడు మోసే నాయకత్వంలో ప్రజలు వెళ్తూ ఉంటే యెహోషువ మామూలుగా ఉన్నాడు అంతే. అందుచేత యెహోషువని కూడా మామూలుగా చూడడానికి వీల్లేదు. యెహోషువ ద్వారా కూడా నేను అద్భుత కార్యాలు చేస్తాను అంటూ ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితం సవాళ్ళతో కూడినటువంటి జీవితం, ఈజీగా భక్తి చేసే జీవితం కాదు. ఏమంటే పరిశుద్ధతను గురించి ఆయన బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధత ఆయన మందిరంలోకి వెళ్ళారు, అక్కడ మందిరం దొంగల కొనలో కనబడుతుంది, వ్యాపార స్థలంలో కనబడుతుంది, అమ్మకాలు అక్కడ కడుగు చూస్తూ ఉన్నాడు. కానీ ఆరాధన లేదు, అక్కడ స్తుతి ఆరాధన లేదు, పరిశుద్ధత లేదు. అప్పుడు నా మందిరాన్ని మీరు దొంగల కొరగా ఎందుకు చేశారు అని కొరగా పట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మనలో పరిశుద్ధత లేకపోతే ఆయన కొరగా పట్టుకుంటాడంట. ఆ కొరగా జురిపించిన తర్వాత అది చాలా శ్రమలకి ఆస్కారం ఉంది. ఆయన కొరగా పట్టుకునే ముందే ఆయన పిల్లలమైనటువంటి మనము పరిశుద్ధతను సంతరించుకోవాలి, పరిశుద్ధతలో ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధతలో కొనసాగుతూ ఉండాలి మన జీవితం. అప్పుడు ఆయన మనతో, మనం ఆయనతో దగ్గర సంబంధం. పరిశుద్ధత మనల్ని దేవునితో దగ్గర సంబంధానికి తీసుకుని వెళ్తాం. సంఘంలో వచ్చేంత మాత్రాన్ని కాదు. చాలాసార్లు మందిరాలకి, పూజలకి, పునస్కారాలకి వెళ్ళి వచ్చేస్తున్నారు. మనం కూడా చర్చికి వెళ్ళి వచ్చేస్తే ప్రయోజనమో లేదు. పరిశుద్ధత మనం కలిగి ఆయనకి దగ్గర అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ఎత్తబడే గుంపులో మనము ఉంటాం. దీని పేరు చదవండి. ఏ గ్రంథంలో కూడా పరిశుద్ధ గ్రంథం అనే లేదు. మొత్తం ప్రపంచ గ్రంథాలలో హోలీ బైబిల్ అనేది మాత్రం పరిశుద్ధ గ్రంథం అని దీని మీద రాయబడి ఉంది. దాన్ని చూడడానికి నవ్వే కరెక్టే, అర్థం అలాగే ఉంది. ఇప్పుడు మనం ఫ్యాషన్ వచ్చే మ్యాచింగ్ కావాలి కనుక రకరకాల కవర్స్ తో బైబిల్ వస్తున్నాయి. నేను మొదటి నుంచి ఉన్నది ఇదే, దీని మీద పరిశుద్ధ బైబిల్ అని రాయబడి. మా నాన్నగారు ఎప్పుడు భగవద్గీత పట్టుకుని ఉండేవారు. బైబిల్ అంటే ఇంట్లో రాకూడదు. కానీ చావు బ్రతుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, బైబిల్ చేతికి ఇవ్వబడిన తర్వాత ఆయన మొట్టమొదట కనుక్కున్నది ఒక్కటే, పరిశుద్ధ గ్రంథము అనే దీని మీద ఉన్నటువంటి ఈ మాట నేను చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథమా అనుకున్నాను. బైబిల్ చదువుతూ ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రతి పేరులో దేవుని యొక్క పరిశుద్ధతను చూశారంట. అంచేత ఈ పేరు బైబిల్కి కరెక్ట్ అయింది. పరిశుద్ధ గ్రంథం ప్రతి పేరులో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ అది
నాన్నగారి యొక్క రెండోది నాన్నగారు ఏంటంటే అప్పటి వరకు దీన్ని మతాలుగా చూశారు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత దీన్ని మార్గాన్నగా చూశారు. అంటే దీని మార్గం, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆయన మత స్థాపకుడు కాదు, ఆయన మార్గాన్ని చూపెట్టడానికి వచ్చారు. ఏ మార్గం పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తారో ఆ మార్గాన్ని చూపెట్టాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు మనం కిందకు వెళ్దాం. మొదటిది చూద్దాం. మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే ఏమి చెయ్యాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఏదో చెయ్యాలి కదా. ఏమి చెయ్యాలి అని అడగండి. ఏం చేయలేమమ్మా మీరు? ఉలకంటే మీదకెళ్ళాలి. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 10, 11, 14 ఒక చదవండి. 10, 11, 14. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. 14. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగవచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమి చేయాలని ఉందండి? అది బట్టలు చిన్నప్పటి నుంచి ఉతుకుతూనే ఉన్నాం బట్టలు. అమ్మా చిన్నప్పుడు బట్టలు ఎవరు ఉతకలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మగవాళ్ళు మొదలుకొని చిన్నపిల్లలు కూడా మనల్ని చూసి ఆడు ఉతుకుతున్నారు. అంటే బట్టలు ఉతుకోవడం అందరం బట్టలు ఉతుక్కుంటూనే ఉన్నాం. మీరు బాగా ఆలోచించండి. ప్రభు చాకలి గురించి ఎక్కడ చెప్పాడు? రూపాంతర కొండ మీద చెప్పాడు. ఎక్కడ చెప్పాడమ్మా? రూపాంతర కొండ మీద. ఏ చాకలి ప్రపంచంలో ఇలాగా ఉతకలేడు. ఎప్పుడంటే రూపాంతర స్థితి. ముఖంలో రూపం మారిపోయింది, బట్టలన్నీ మారిపోయి మళ్ళీ ఉండబడతాడు. యేసు ఇందాక నేను చెప్పాను, ఆయన ఇక్కడ రావడం దేనికంటే పరిశుద్ధ మార్గాన్ని చూపెట్టడానికి. ఆ రూపాంతర స్థితిలో యేసు తప్ప ఎవ్వరు వారికి కనబడలేదు. శిష్యులకు ఆయన ముఖం మెరిసిపోతూ ఉంది, చూడలేని ఎటువంటి మహిమతో నింపబడ్డాడు. బట్టలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనమంతా పరిశుద్ధంగా ఉండాలి అంటే బట్టలు ఉతుక్కోవాలి. 10వ వచనంలో అన్నాడు కదా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కుని. పరిశుద్ధపరచము అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళంట పరిశుద్ధపరచడం అంటే వారి బట్టలు ఉతుక్కోవాలి. 11వ వచనంలో 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. 3వ నాటి యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి. అంటే ఆయన ఆ మందిరం అనే సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి రావాలి అంటే ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా చస్తారు. దేవుని యొక్క మహిమ ముందు ప్రజలు పరిశుద్ధులుగా లేకపోతే దగ్గరలో దూరంలో ఉన్న వారు పరిశుద్ధంగా ఉంటారు. ఇలా చస్తారంటున్నాడు. వారు పట్టుకోకపోతే, వారు దూరంగా నిలబడకపోతే చచ్చిపోయేవారు. మోసేను వెళ్ళు, ప్రజలకు తెలియజేయి. నాయకుడు నువ్వు వెళ్ళు, ప్రజలకు తెలియజేయి. వారు బట్టలు ఉతుక్కోవాలి. 3వ నాటి శివముగా ఉండగలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్ను మీద సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన. 14వ వచనం చదువుతున్నా. అప్పుడు మోసే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి, అంటే మోసే పర్వతం మీద ఉన్నాడు, ప్రజలు పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను మళ్ళీ ఇక్కడ అక్కడ బట్టలు ఉతుక్కోవాలన్నాడు. ఇక్కడ పరిశుద్ధపరచడానికి వచ్చి ఉండగా వారు బట్టలు ఉతికారంట. అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఉతకండి, ఉతకండి, మర్చిపోవద్దు, ఉతకండి.
చేస్తున్నారు లేదు మీరు చేస్తున్నారు కదా. అంటే ఈ రోజు ఈ సందేశం మీరు మర్చిపోకూడదు. పరిశుద్ధంగా మనం ఉండాలి అంటే బట్టలు మనం ఉతకాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ సీనాయి పర్వతము నాకు మీరందరూ రండి. వాళ్ళందరూ సీనాయి పర్వతం ఎక్కడ వీల్లేదు, దగ్గరికి వారు రావాలి అంటే వారు బట్టలు ఉతుక్కోవాలి. దైవ సన్నిధి నుంచి వస్తున్నటువంటి స్వరం వినడానికి, దేవుడు మాటలు వినడానికి ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి, లేకపోతే చచ్చిపోతారు. ఇది ఆ తర్వాత మనం అంటే అవన్నీ చెప్పడానికి మనం సరిపోదు కనుక సందేశం ఎప్పుడు పాయింట్స్ గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి ఆ మిగతా వచనాలన్నీ చదువుకున్నట్లయితే గ్యాప్ ఇవ్వకుండా, ఇప్పుడు నేను 10, 11, 14 అన్నాను, 21 వచనాల వరకు కూడా మనం చదువుకోవాలి. దాన్ని ధ్యానం అంటారు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు సీనాయి పర్వతం మీదకి ఆయన వస్తున్నారు కనుక మీరు బట్టలు ఉతుక్కోండి. సీనాయి పర్వతం దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు. మనం ఎక్కడికి వచ్చాం? మందిరానికి వచ్చామండి. అనండి మీరు ఎలాగా? అది మీరు అనండి. అందరు కాదు, మీరేనండి. అరే మేము అందాం ఎదురా జ్యోతి కూతురు. మీరనండి. అందరూ అనండి. మందిరానికి వచ్చాం. ఎందుకు? ఆయన పరిశుద్ధపరచడానికి. మీకు ఒక మాట చెప్పాను. రూపాంతర కొండ మీద ఆయన రూపము మారిపోయిందట. రూపాంతర కొండ మీద ఆయన రూపం మారిపోయింది. మామూలుగా ఆయన చూడటానికి ముఖము మొదలుకొని వస్త్రము మొదలుకొని పాదముల వరకు రూపము మారిపోయింది. ఆ మందిరం చూడలేకపోతున్నారు. ఈ మందిరానికి వస్తున్నటువంటి మనమంతా మార్పు చెందాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి వారు బట్టలు ఉతుక్కొని రావాలంటే వారు మార్పు చెంది ఆయన శరీరం వచ్చిన బ్రతుకుతారు. మీరు ఈ మందిరానికి వచ్చాము అంటే మన బ్రతుకు మార్చుకోకపోతే ఆయన రాకడికి ఎత్తబడలేం. మందిరానికి మనం వచ్చింది మార్పు చెందడానికి. మార్పు లేనటువంటి స్థితిలో మనం మందిరానికి వస్తే ప్రయోజనం లేదు. నిన్ను నన్ను మార్చేది పవిత్ర గ్రంథము ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. పాప నుండి లేవనెత్తెను, దేవ మార్గమున నన్ను నిలబెట్టెను. మందిరానికి మనము వచ్చిన దేనికంటే మన జీవితంలో మార్పు రావాలి. మార్పు వస్తుంది జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వెదజల్లుతూ ఉన్నప్పుడు, వాక్యం చేత మనం కదిలింపబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని మన తప్పులను మన సాఫ్ట్ కమింగ్స్ అన్ని కూడా ఒప్పుకొని ఉతుక్కొని మార్పు చేయనట్లయితే దైవం యొక్క సన్నిధి, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెన మనం అనుభవించాలి అంటే ఒకే ఒక్కటి, బట్టలు ఉతుక్కోవాలి.
ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మన దగ్గరికి రావాలంటే పరిశుద్ధత కావాలి. మనం ఆయన దగ్గరికి పరలోకానికి వెళ్ళాలి. ప్రపంచంలో గొప్పగా అయినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. వాళ్ళలో మార్పు వచ్చింది. వారు పరిశుద్ధులుగా జీవించారు. ప్రపంచంలో గొప్పవారు అయ్యారు. ప్రపంచంలో గొప్పవారు అవ్వాలంటే ఎలా జీవించారా? మోసే, నీ చెప్పులు అక్కడ ఎందుకు పెట్టు? స్వరం వినబడుతున్నది, దేవుని స్వరం. నీ పితరుల యొక్క దేవుణ్ణి నేను, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టినా అంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆ చెప్పులు కూడా పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుల స్టాండ్ 2 రోజుల నుంచి చూస్తున్నాను, 2 వారాల నుంచి. చెప్పుల స్టాండే కదా అని గొడ్లు అక్కడ పడేశారు, గోనుగోళ్ళు అక్కడ పడేశారు, 2 డబ్బాలు అక్కడ పెట్టించారు. చెప్పుల స్టాండ్ చూసిన క్రమశిక్షణ నేర్చుకోవాలి తరలి వచ్చినప్పుడు. ఎప్పుడు చూసినా చెప్పుల స్టాండ్ వచ్చే వారం నుంచి నేను రాగానే చూస్తాను, అది కూడా చక్కగా ఉండాలి. చక్కదనం, ఏర్పాట్లు ఇంత ఘనంగా ఇంత చక్కగా ఏర్పాటు చేసామంటే మనము కూడా ఏర్పాటుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవనస్తులు కానీ, ఆడపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ఈ యొక్క పని చేయడానికి వచ్చిన వారు కానీ అలిచిపోయి అక్కడ అలా పని వెళ్ళిపోతే అది మంచి పద్ధతి కాదు. పని నేర్చుకున్న వారు ముందు ఆ పని స్థలాన్ని క్లీన్ చేయుట, వెళ్ళిపోతే ముందు ముందు మన పని అంతటిని కూడా క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టినట్లయితే వారి యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని గొప్ప వారిని చేస్తాడు. పరిశుద్ధత కావాలి. ఉదయాన్నే రాగానే నాకు చాలా బాధ అనిపించింది. డబ్బాలు అక్కడ పడేసి ఉన్నాయి, గొడ్లు అక్కడ పడేసి ఉన్నాయి, అది అక్కడ పడేసి ఉంది. ఆ డబ్బాని తీసి అప్పుడు నా జోడు అక్కడ పెట్టుకున్నాను. చెప్పాలనుకుని మర్చిపోయాను. ఇప్పుడు వచ్చిందండి. మీ పితరుల దేవుడు నేను చెప్పులు అక్కడ విడిచిపెట్టు. పరిశుద్ధుడైన సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళ మోసే ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. యెహోషువ గొప్పవాడయ్యాడు. అబ్రహాం గొప్పవాడయ్యాడు. దావీదు గొప్పవాడయ్యాడు. ఎక్కడ గొప్పవాడయ్యాడు? ప్రపంచంలో గొప్పవాడు. పరిశుద్ధతను కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధతలో జీవించినట్లయితే, పరిశుద్ధతలో నడిచినట్లయితే ప్రపంచంలో గొప్పవారుగా ఎవరి మీద కూడా ఉదయం వారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు సో వండర్ఫుల్. వీళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారని అనుకోండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో అనుకోలే. యేసురాజు తన ప్రేక్షలో ఉన్నటువంటి యవన బిడ్డలందరి ద్వారా ఆత్మ బలము అన్నటువంటి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రేమ అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, దీర్ఘశాంతం అంటే ఏంటి, ఆశా నిగ్రహం అంటే, చక్కగా అవన్నీ కూడా పాయింట్స్ పెట్టి ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. సో వండర్ఫుల్. ఆత్మదేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. సెల్ లీడర్స్ లో క్రియేటివిటీ కావాలి. సెల్ లీడర్స్ ప్రయాసపడాలి. వారు ప్రయాసపడకపోతే సెల్ ఎప్పుడు వాద్యాలు. సెల్లో ఉన్న కుటుంబాలు మా ఇంటి దగ్గర సహవాసం కావాలి. నిర్లక్ష్యం చేయదు సుమా అన్న. ఆ దినములు సమీపిస్తున్న కొద్ది మరీ ఎక్కువగా సమాజము కూట. ఏ దినములు? చివరి దినములు, ఆఖరి క్షణాలు. ఏ క్షణంలోనైనా ప్రభు రావచ్చు. ఆ క్షణంలో మనం ఎక్కువగా కూడుకుంటూ ఉండాలి. మీరు ముందు కూడుకుంటున్నారు. దేవుడు ఒకసారి ఇంతకుముందు కూడుకునేవాడు. ఒక స్త్రీలు కూడుకుంది, సెల్ప్రేయర్ ఉంది 3 సార్లు. సో దేవునికి స్తోత్రం. అట్లీస్ట్ ఒక్క రోజు నుంచి 3 సార్లకి వెళ్ళే వారంలో. కొన్ని సంఘాల్లో అయితే ఒక్క రోజు తప్ప మిగతా 6 రోజులు బిజీ. మనకు బైబిల్ స్టడీ లేదు,
అందుకే నేనేం చేస్తున్నానంటే ఈ ప్రసంగాన్ని ఒక బైబిల్ స్టడీగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి. ఎందుకంటే బైబిల్ స్టడీ పెట్టే సమయం వస్తుంది, రోడ్లు రావాలి, వర్షం వచ్చినా ఏదొచ్చినా స్టడీ ఆగదు. సో ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధులు ప్రపంచంలో గొప్పవారు. బట్టలు ఉతుక్కోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? స్వభావాలు మార్చుకోవాలి. బాగా చెప్పారు. పరిశుద్ధులు అవ్వడం అంటే ఏంటంటే స్వభావాలు అందరూ చెప్పండి రా ఒకసారి. ఓకే అన్నప్పుడు అందరూ చెప్పాలి. స్వభావాలు, మన స్వభావాలన్నీ మారిపోవాలి. ఆలోచన మారాలి, హృదయ ప్రవర్తన మారాలి, జీవితం మారాలి, నడవడిక మారాలి. ఏంటి ఈ రీతిగా మనం మన స్వభావాలన్నీ, చర్చిలో ఉన్న మన స్వభావాలన్నీ మారిపోవాలి. దేవుని చిత్తమైనటువంటి రీతిగా మనం ప్రవర్తించాలి. దేవుని చిత్తానుగుణంగా మనం జీవించాలి. ఇప్పటి వరకు జీవించకపోయిన ఆత్మదేవుని యొక్క సహాయం అయింది. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నా దేవుని కనపరిచే పాత్రయా, నా ప్రభువుని కనపరిచే పాత్రయా, నేను అనుకుంటున్నాను. ఆత్మదేవుడా ప్లీజ్ హెల్ప్ మీ. అతను ఆదరణకర్త, ఆదరించేవాడు, పిలవగానే వచ్చేవాడు, మంచిగా నడిపించేవాడు. నువ్వు పెరగమే ఆయన వస్తాడు. నీ ఆత్మలే నీదే నీ నడువలేను, నీ ఆత్మలే ఈ పాట ఎవరు రాశారు? అభిషేకం గారు. వండర్ఫుల్ థింగ్. నీ ఆత్మ లేనిదే నడవలేను, పాడలేను, ప్రకటించలేను, ప్రార్థించలేను. ఆత్మ లేకపోతే ఏది చేయలేవు. ఆత్మాభిషేకం మన జీవితాన్ని మారుస్తాడు, మార్పు కలిగిస్తాడు. ఆ మార్పు ఆ యొక్క మహారాజు కొరకు మనం సిద్ధపడి ఆ రాజ్యానికి మనం వెళ్ళడానికి దారి తీసుకున్నాం. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనలో మార్పు చేస్తూ ఉంటాడు. అందుకే ఈ మందిరానికి వచ్చాడు. సీనాయి పర్వతానికి రావడానికి, ప్రజలు రావడానికి బట్టలు తుక్కోమని చెప్పాడు. తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, అంటే సీనాయి కొండ మీద నుంచి మోసే దిగి వచ్చి వారిని పిలవడానికి వచ్చినప్పుడు వారు ఎలా సిద్ధపడ్డారంట? బట్టలు ఉతుక్కొని మార్పు చెంది దైవ దర్శనములు చూడటానికి భయభక్తులతో పరిశుద్ధ జీవితము. అక్కడ ఏమన్నాడు? కొండ దగ్గరికి వీళ్ళు రాకూడదు, వస్తారు. దూరంగా ఉండాలి, దూరంగా ఉన్నా సరే పరిశుద్ధులుగా ఉండాలి. చచ్చిపోతారు, జంతువుల మధ్యలో చనిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అక్కడికి వచ్చింది మోసేతో మాట్లాడడానికి. ఆయన సరిగా తిరిగింది సీనాయి కొండ మీదకి. ఏ తాకినా వస్తారు, మనుషులే కానీ జంతువులే. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన అంత పరిశుద్ధుడు. మన స్వభావాలు మార్చుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మీరు ఇక్కడ వాక్యం ఎలా వినాలంటే, మీకు ఎన్నోసార్లు ఒక వచనం చెప్పాను పౌలు గారు, జ్ఞాపకం ఉందా? 1వ దశలోనికి 2:13 అనుకుంటాను, చూడండి. అనేక మార్లు మీకు ఆ మాటను చదివించాను, చెప్పాను.
ఆ హేతు చేతను మీరు దేవుని గురించి వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే మోషే, ఓ ప్రజలారా, మేము మాట్లాడుతున్న మాటలు మా మాటలు కాకుండా అది దేవుని మాటలు మేము విన్నాము, అందరూ బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరి మాటలు వినాలంటే పాస్టర్ గారు మాట్లాడద్దు, పాస్టర్ గారు వ్యక్తిత్వ మాటలు చేతి ఏమద్దు. పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆత్మచేత ప్రేరేపింపబడి ఏది చెప్పాలో చెప్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు వినాలి, మీరు వినాలి, మన అందరం కూడా దేవుని మాటలు వినాలి. వాళ్ళంట పౌరుని చూడలేదంట అన్నాడు. పౌరు అన్నాడు, మీరు మా మాటలుగా వినలేదు, దేవుని మాటలుగా విన్నారు, అందరూ బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అది మీలో జరుగుతున్న మార్పు అంటున్నాడు. అది దేవుని మాటలుగా, ఆ మాటలే మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి. అంటే అటువంటి కృప దేవుడు ఇస్తాడంట. నేను ఎలా చేయాలంటే, ప్రభువా మాట్లాడుతున్న భాషగారు కాదు, మా అందరితో మాట్లాడటానికి ఆయన సిద్ధపడితే ఆ మాటలను జాగ్రత్తగా గ్రహించినట్లుగా ఆత్మదేవుడే నువ్వు మాకు సహాయం చేయలే అని నువ్వు హృదయంలో ప్రార్థన చేసుకుంటుండగానే దేవుని యొక్క వాక్కు వెలుగుతో కూడింది. నీ హృదయంలో ప్రవేశించి సాధారణ పెట్టిన ప్రతి విధమైన చేతుని పారతోని మన జీవితాన్ని మారుస్తాడంటే అది ఎక్కడ ఉంది చూడండి. అది ఎక్కడ ఉందో యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అంటే ఆ వెలుగు మనుషులను మారుస్తుందని ఉంది. ఎంతది 9. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగేది. ఇక్కడ ప్రతి మనుష్యుని వెలిగిస్తున్నది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఏ వాక్యం అంటే నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం. అది ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది, ప్రతి మనిషిని. ఈ చివరి దినాలలో మనిషి వెలిగింపబడాలి అంటే దీపమైన వాక్యము, దీపమైన వాక్యం. ఈ చివరి దినాల్లో వాక్యం వినకుండా మనం చేస్తూ ఉంటుంది. దాని జీవితం మనం సంపాదించాలి అంటే ఈ వాక్యమే. చర్చకు వచ్చి ఈ వాక్యం మనం వెళ్ళేదో ఉంటే ఎక్కడో ఏదో బలహీనత మనలో ఉంది. పరిశుద్ధత వస్తే ఏమవుతుందంటే మీరు ఆయన చూసి నేర్చుకోండి. ప్రభా మా యవనస్తులకు మాకు కూడా మంచి జ్ఞాపక శక్తి ఇవ్వండి. స్వభావం మారాలి, స్వభావం మారాలి, స్వభావం మారాలి. ఆ స్వభావం మారడానికి కృప దయచేయమని దేవుణ్ణి అడగాలి. నేను స్వభావం గురించి కొంత విపులంగా చెప్పండి అనండి, స్లోగా అనండి. నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాకు మనసులో అనుకోండి, చెప్పండి అనండి. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు కోపం మనలో ఉంది. స్వభావం అందరిలో కోపం, చిన్నోళ్ళలో కోపమే, పెద్దోళ్ళలో కోపమే, భర్తలో కోపమే, భార్యలో కోపమే, అత్తలో కోపమే, కోడల్లో కోపమే, అందరికీ కోపమే. కోపం లేని వాళ్ళే. అందుకే ప్రభావం లేదు, కోపపడి కానీ అంటే కోపం సహజం, కోపం సహజం. ఇప్పుడు ఈ కోపంలో ఏమవుతాక అడుగులు మొదలవుతాయంట. భార్యలో కోపం వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? మొత్తం అలగడం మొదలవుతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం మొదలవుతుంది మర్చిపోయింది. అక్కడి నుంచి ఏమో మొదలవుతామా? చాటి చెప్పడం. ఏం మొదలవుతుందండి అంటే ఆ కోపాన్ని నిలుపుకోలేక, ఏదైతే చేయలేక కొంచెం చాడి ఏంటి అత్తగారి గురించి కానీ, కోడల గురించి కానీ, కూతురు గురించి కానీ, కొడుకు గురించి కానీ,
భర్త గురించి కానీ భార్య గురించి కానీ ఏదో ఒకటి చాడీ చెప్పి కొంత ఉపశమనం పొందాలి. కోపం ఏం చేస్తుందంటే అలగడం మొదలైన తర్వాత చాడీలు, తిట్టడం, దాని తర్వాత ఏంటంటే తిట్టడం మొదలవుతుంది. అంటే తిట్లు ఎవరికి రావు కదండి, మేము దేవుని పెట్టినాం కదండి, మీ దగ్గర నుంచి కొత్త తిట్లు వింటాం. దేవుని పిల్లలు కనుక పరిశుద్ధమైన తిట్లు వింటూ ఉంటాం. అంటే రియల్గా నేను చెప్తున్నాను, దైవజనం నా చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు దైవజనులు చెప్పేవారు, నేను ఆ వీధిని వెళ్తే విశ్వాసులు ఎన్ని రకాల తిట్లు కొత్త తిట్లు తింటారో అర్థమైంది నాకని. చర్చిలో ఏడుకంట, అక్కడ తిట్లు అంట వీధులు. సో అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? జీవితంలో మార్పు కావాలి అంటే కోపము, ప్రభువా కోపం ఎక్కువ వచ్చేస్తుంది, కోపంతో సనువుళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి, సనువుళ్ళు ఎక్కువ వచ్చిన తర్వాత చాడీలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, చాడీలు ఎక్కువ వచ్చిన తర్వాత తిట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. నన్ను మార్చు, ఎప్పుడు కన్నీరు నుంచి ఉపవాసం అంటే ప్రార్థన చేసి మూడుతో సాక్షాత్పడి ఆయన సన్నిధిలో వినిపించినట్లయితే పాపం చేసేది దావీదు. కానీ అంతకంటే ఎక్కువ పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మళ్ళీ అనుభవించాడంట. ఎక్కడికి పోగొట్టుకోలేదు తన జీవితం, ఎక్కడ పడకపోలేదు, ఆయన జీవితం శాశ్వతం అయిపోయింది. ఆత్మదేవుని సహాయం పొందాడు కాదు. అలాగే మనం కూడా గొడవలకు వెళ్ళొద్దు, కక్షలకు వెళ్ళొద్దు. ఈ గొడవలు భార్య వెళ్ళి భర్తలకు చెప్పేస్తే భర్తలు హీరోస్ కదా, కక్ష పెట్టుకొని కత్తులు పట్టుకొని ఏమండి లోకమంతా నేను అదే కనబడుతుంది. కత్తులు పట్టుకోవడానికి, పొడుచుకోవడానికి, భర్త భార్యను చంపేయడానికి. ఇప్పుడు రోడ్ల మీద భర్తను చంపేవాళ్ళు అనుకుందంటే ఎలాగ బాబు చాలా మంచి జ్ఞానం ఇవ్వండి అనుకుంటా. భర్తను చంపే వాళ్ళు దొరికిపోతున్నారు, చంపిన వాళ్ళందరూ నేను మాత్రం చంపుతాను కానీ దొరకకూడదు అనుకుని చాలా ప్రేమగా మాట్లాడి దాని కారణాలు అయిపోయింది మీతో కలిసి అని చెప్పి బైక్ మీద వెళ్ళడం మొదలు పెట్టిందంట. బైక్ మీద గుర్రం మీద చేయి పెట్టిందంట. భర్త కోపం అంతా పోయిందంట. పోయిన తర్వాత ఒక నాల అంటే కాలువ, బ్రిడ్జ్ నది దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటే వీడి హ్యావ్ వన్ సెల్ఫీ అన్నాడు. ఈ ప్రేమలో ఏం చేశాడంట, సెల్ఫీ కదా ఇడి కింద దిగాడు, మీద నుంచి సెల్ఫీ ఏం చేసింది తోసి ఆ ఎదురుంటే కొంచెం కొంత దూరంలో ఏదో మొత్తం రాళ్ళు గీళ్ళు ఉన్నాయంటే పట్టుకున్నాడు. ఈ లోపల అందరూ వచ్చారు, అలా మీద తాగారు. ఏమంటే జారి పడిపోయాడు మా భర్త అంటే, నువ్వే తోసావు కదా అని చెప్పి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ కక్షలు, కోపాలు ఇవన్నీ అంతవరకు తీసుకుని వెళ్తూ ఉన్నాయి. త్రాచుపాము లాంటి పగంట త్రాచుపాములా. చాలా మంది మలయాళం వారిని కోబ్రా అంటారు. నేను తప్పు కదా, అది కోబ్రా అంటే నాగపాము, వాళ్ళెందుకు అలాగ అనాలి అని. తీరా నేవీలోకి నేను వెళ్ళిన తర్వాత కేరళ వాళ్ళే అన్నాడు, నేను కోబ్రా అనరా అగపడతానండి. నిజంగా ఇది కోబ్రా అంటే వాళ్ళ బట్టి కాదే అనుకుంటున్నాను, నేను కోబ్రాని బాగా పట్టాను జాగ్రత్త అంటున్నాను. రాజుపాములా మరి పాములు చెప్తారేమో పక్కకి వాళ్ళు, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలా నేను ప్రభుత్వ సంబంధం కలిగిన సాతాంతత అవన్నీ తెలుసుకోవడానికి. సో ప్రియమైనటువంటి వాళ్ళ కదా అక్కడి నుంచి ఎలా ఉంటుందంట, దొంగతనము. మార్పులో ఏంటండి, దొంగతనం. దొంగలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యాన్ని ఆ 21వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథం. ఎవరెవరు దేవుని రాజ్యానికి వెళ్ళరో అందులో దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. దొంగలు దేవుని రాజ్యానికి వెళ్ళరు. చిన్న దొంగతనమైన, పెద్ద దొంగతనమైన. దొంగెవడు? దొంగలకు తండ్రి ఎవడు? సాతాను.
దొంగ బుద్ధి దొంగగా వస్తుంది, దొంగతనం నేర్పుతుంది, మనిషిని పడేస్తారు, దూరంగా బలహీనపరిచేస్తారు, ఇంకా దైవ సన్నిధికి రాకుండా బలహీనపరిచేస్తారు, చర్చికి రాకుండా బలహీనపరిచేస్తారు, దేవుని వాక్యం వినకుండా బలహీనపరిచేస్తారు. జీవిస్తున్నామని పేరు మాత్రమే కానీ దైవ శక్తి అనుభవించి లేని వారు కానీ మనము ఉండిపోతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ చివరిగా ఎక్కువ కనబడుతుంది ఈ దినాల్లో అక్రమ సంబంధం. ఎక్కడ చూసినా, పల్లెటూరులో చూసినా, సిటీల్లో చూసినా, కాలనీల్లో చూసినా, పనిపాట్లలో చూసినా అక్రమ సంబంధం. ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే అక్రమ సంబంధం. ఆ యొక్క కొండ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వెళ్ళినప్పటికీ ఒక్కొక్కరికి 3 4 ఒక్కొక్క గ్రామంలో ఉంటారు. నేను ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే, ఒక ఆవిడ ఊళ్ళో పండగ జరుగుతూ ఉంటే మిగతా ఇద్దరితోనే అక్కడ చేస్తారు. వీళ్ళు ముగ్గురితో కలిసి పండగ జరుపుకుంటారు. వీళ్ళ ఊళ్ళో పండగ జరిగిన ముగ్గురు కలిసి వస్తారండి, మళ్ళీ ఇక్కడ పండగ జరుపుకుంటారు. అంటే వారికి పాపము అంటే తెలియదు. చెప్తే వారు వెళ్తూ దేవుడే వారితో మాట్లాడారు. అక్రమ సంబంధం ఇప్పుడు ఎక్కువైపోతుంది ప్రపంచమంతా. ఇంతకుముందు కొన్ని దేశాలు, ఇప్పుడు అన్ని దేశాలు మన పక్కనే అక్రమ సంబంధం. ఇవన్నీ కూడా మార్పు లేని వారిలో ఉన్నటువంటిది. దేవుడి సంఘానికి ఎందుకు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడో తెలుసా? మనలో మార్పు కోరుచు ఉన్నాడు. పరిశుద్ధత ఏం చేస్తుందంట? మార్పు తీసుకుని వస్తుంది. దేవుని దగ్గరికి దేవుని ప్రజలు వెళ్ళాలి అంటే పరిశుద్ధముగా దూరముగా ఉండాలంట. కానీ ఈనాడు దేవుడు మనకు కృప ఇచ్చాడు, ఆయన దగ్గరగా ఉండడానికి కృప ఇచ్చాడు. మనము ఆ పరిశుద్ధతలో ఉన్న గొప్ప మార్పు కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనమంతా ఆ గొప్ప మార్పు అనుభవించాలి. దేవుని కోరినటువంటి పరిశుద్ధత కలిగి జీవించడానికి మనలో ప్రార్థన లేని కనబడుతుంది. పరిశుద్ధంగా ఎందుకు మనం జీవించలేకపోతున్నాం చెప్పండి? అంటే ప్రార్థన లేదు. టేబుల్ రికార్డర్ ప్రార్థన ఉంది. పాస్టర్ గారు అడుగుతారు ప్రార్థన చేయాలి, సెలరేటర్ అడుగుతారు ప్రార్థన చేయాలి, లేచేవాళ్ళు ఎగలేదా అని అడుగుతారు, నేను లేవాలి, చెయ్యాలి కదా. చేసేసి 2 తిట్లు తిట్టేసి భర్తను పిల్లల్ని ఎవరినో తిట్టేసి మనం పడుకొని పోవడం. ప్రార్థన అయిపోయింది, తిట్లు అయిపోయి పడుకొని పోవడం అయిపోయింది. ఏది మార్పు? తగులు ఆడేసుకుంటున్నాం, దొంగతనాలు చేసుకుంటున్నాం, అక్రమ సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రార్థన మాత్రం మానడం లేదు, కానీ ఆ ప్రార్థన దేవుడు వినడం లేదు. సాతానుడు అక్కడ నిన్ను బలహీనపరిచి వాడు కంట్రోల్లో నిన్ను పెట్టుకున్నాడు. అందుచేత నీవు అన్ని చేస్తున్నట్టే ఉంటున్నావు, కానీ నీలో ఏమి లేదు, మార్పు లేదు. గట్టిగా అనండి, ఏమి లేదు, మార్పు లేదు. ఇప్పుడు పరిశుద్ధత మనం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే మనలో మార్పు ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతూ ఉన్నాం. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. అలా ప్రార్థన చేయండి, సాష్టాంగపడండి, కన్నీళ్లు కార్చండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. అలాగే ధ్యానిస్తూ మన జీవితాలను సమర్పించుకుందాం. నాకు శక్తి చాలదు, నీ శక్తి నాకు కావాలి, నీ ఆత్మాభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. అభిషేకం అంట నీలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరుస్తుందండి, విడిచేస్తుందండి, కట్లను తిప్పేస్తుందండి. అభిషేకం నీలో మార్పు కావాలి అంటే ఇప్పుడు అభిషేకం కావాలి. అభిషేకం నీకు కావాలి అంటే ఆత్మదేవుని సహాయం నీవు అడగాలి. అభిషేకం పొందాలి. అభిషేకం పొందినప్పుడు కేకలేయడం కాదు, నీ యొక్క హృదయం మూలుగుతూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటావు, నువ్వు లేవలేని స్థితిలో ఉంటావు, మార్నింగ్ స్పిరిట్. ప్రార్థన చేస్తూ ఉంటావు, లేవాలనుకుంటున్నావు, లేవలేకపోతున్నావు, హృదయం ఆనందిస్తుంది, ఇంకా ఆయనలో గడపాలనుకుంటున్నావు. అటువంటి అనుభవంలో ఉంటుంది. అటువంటి ప్రార్థన జీవితంలో కన్నీరు, ఉపవాసం, మూలుగు, వేదన,
భారభరితమైన హృదయంతో నీవు ఆయన సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే, భక్తులతోనే అయిపోతున్నట్టుంది వాక్యం అంతా. ఇప్పుడు ఒక వచనం చదివించుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము కొత్తవాయెను. జీవితమే మార్పు, లైఫ్ ఆఫ్ సెపరేషన్. ఇంతకు ముందున్న లోక జీవితం ఇంకా లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నీలో మార్పు వచ్చేసింది. లైఫ్ ఆఫ్ సెపరేషన్. ఇంకా ఆ యొక్క లోకములో ఉన్న ఎటువంటిది కూడా నీ దగ్గరికి రాదు, ఆ జీవితం రాదు, నువ్వు చేయాలనుకున్నా రాదు. ఎందుకంటే నీ జీవితం అటువంటి మార్పు వచ్చేసింది. సో ప్రియమైనటువంటి వాళ్ళ, ఇదిగో క్రొత్త వాయు అంటే బట్టలు ఉతుక్కోవడం అంటే స్వభావం మార్పు. ఇప్పుడు రెండో విషయంలోకి వెళ్దాం. బట్టలు ఉతుక్కోవడం అయిపోయింది కదమ్మా. రెండో విషయం ఏంటంటే అద్భుత కార్యాలు జరుగుతాయి పరిశుద్ధత ద్వారా. ఏం జరుగుతాయి? బట్టలు ఉతుక్కోవడం ద్వారా ఏం జరిగింది? స్వభావంలో మార్పు. ఇప్పుడు పరిశుద్ధత ద్వారా అద్భుతాలు జరుగుతాయి. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో. మరియు యెహోషువ రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక, మీ మధ్య యెహోవా అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఇందాక మనం మోసే చూసుకున్నాం. ఇక్కడికి వచ్చినట్టుగా యెహోషువ రెండో నాయకత్వంలో దేవుడే చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, అద్భుత కార్యాలను మీరు చూడబోతూ ఉన్నారు. ఏం కార్యాలు? అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోవాలన్నా సరే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగవు. పరిశుద్ధతతోనే ఏదైనా స్వభావ మార్పు కానీ అద్భుత కార్యాలు కానీ దేవుని సన్నిధి నుంచి మనం అనుభవించాలి అంటే పరిశుద్ధత. అదే యెహోషువ, అది మోసే కాలంలో రెడ్ సీ పాయలైంది. యెహోషువ కాలంలో మనం చూసినప్పుడు యోర్దాను దాటాలి. అప్పటికి 22 నుంచి 25 లక్షల మంది జనాభా. మరి వీరందరూ కూడా యోర్దాను దాటాలి. అప్పటికే ఆ నీళ్ళన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి, గట్ల మీద నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. దాన్ని నేల నుంచి వచ్చిన నీరుని ఎలాగ ఆపుతాం? ఎలా వచ్చిన నీరుని ఆఫ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంకా ఇరుకులోకి వెళ్తే మోసే నడిపించిన తర్వాత యెహోషువ అనే అన్నారు. యెహోషువ కాదు, సెల్ లీడర్స్ అందరూ వారు మీ కొరకు వారు ఉద్యోగాలు చేసుకుంటూ, పనిపాట్లు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, కొంత సమయం ఇచ్చి ప్రార్థన చేస్తూ, వాక్యం చదివి, ధ్యానం చేసి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలి, నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి అని వారి కొరకు కుటుంబాలని ప్రేస్ చేయాలి. పాస్టర్ గారు ఒక్కరే కాదు, పెద్దలైనటువంటి వారి మీద కూడా దేవుని యొక్క అభిషేకం ఉంది. వారి కొరకు మీరు ప్రార్థించాలి, వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు గౌరవించాలి. అప్పుడే వారు చెప్పిన వాక్యం మీలో ఫలిస్తుంది. ప్రతి కుటుంబంలో అద్భుతాలను మనం చూడగలుగుతాం. యెహోషువ చిన్నవాడు కాదు, మోసే తర్వాత నాయకుడు. ఇంకా సమస్యలు వచ్చాయి యెహోషువ దగ్గరికి, కానీ అవి ఎలాగా రూపుమాపాయో ఒకసారి మనం చూసుకుంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఏం జరిగిందంట? యాజకులను రెడీ చేయు, మందసాన్ని పట్టుకోమను. యాజకుడు మందసాన్ని తీసుకొని వెళ్ళి ఆ నీటిలో వారి పాదాలు పెట్టగానే ప్రవాహము ఆగిపోద్ది. అప్పుడు వరకు ప్రజలెవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. యాజకులే ముందు వెళ్ళాలి, మందసం తీసుకెళ్ళిన వారే ముందు వెళ్ళాలి. అంటే
మీరు నన్ను ఎలా గౌరవిస్తూ ఉన్నారో పెద్దల్ని ఎలా గౌరవించాలి అలాగే గౌరవించాలి. అది ఉంది, బైబిల్ అంతట్లో అది ఉంది. దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు, మిమ్మల్ని అందరినీ నడిపించడానికి మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. పెద్దల మీటింగుల్లో ఇంకా మన కుటుంబాలను ఆత్మీయంగా ఎలాగ నడిపించాలి అని మేము మాట్లాడుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ యాజకుడు ముందు నడవాలి, దేవుని మందసాన్ని మోచుకుని నడవాలి. వారి పాదాలు నీటిలో పెట్టినప్పుడు మాత్రమే అప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది, అప్పుడు ప్రజలు నడవాలి. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మిగతా విషయాలు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు యోర్దాను అడ్డొచ్చింది, మామూలు యోర్దాను కాదు. అలాగే మన జీవితాల్లో అప్పులు, ఏమండి, అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు. అప్పులు, దరిద్రత, రోగాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. తింటున్నాం, అరిగింది లేదే తెలియదు. అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు. అరగడం లేదు, మందులు వేసుకున్నా తగ్గడం లేదు, చిట్కాలు పాటించినా తగ్గడం లేదు. చిట్కాలు ఎలా చెప్తున్నారంటే నేను చెప్పినట్టు 3 రోజులు చేయగానే అంత దూరం అయిపోద్ది, దాని 3 సంవత్సరాలు అయిన దూరం అయిపోతుంది. ఏమండి, చిట్కాలు జరుగుతున్నాయి, ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏదో చెప్తున్నారు, ఆరోగ్య సూత్రాలు మనం అవలంబిస్తున్నాం. మళ్ళీ మన పాతకాలపు అన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. శ్రీకాకుళం పెద్దమ్మ వస్తున్నారు, ఈస్ట్ గోదావరి పెద్దమ్మ వస్తున్నారు కథలు చెప్పడానికి, ఏంటి వంటలు నేర్పడానికి, చిట్కాలు చేయడానికి. సో మళ్ళా మనం నేర్చుకుంటాం. ఎన్ని నేర్చుకున్నా రోగాలు పోవడం లేదు, దరిద్రత పోవడం లేదు, అప్పులు తీరడం లేదు, కేసులు పోవడం లేదు, ఏదో ఒక సమస్య. ఇటువంటి సమస్యలు గుండా మనము వెళ్తూ ఉన్నాం. అంటే వాగ్దాన భూమిలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మనకి ఎక్కడికి సమస్యలు వస్తున్నాయి? పరలోకానికి ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది, ఎత్తబడే స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి సమస్యలన్నీ ఎక్కువైపోతున్నాయి. అప్పులు తీరకపోతే పరలోకం ఏమేమో. ఇంతకుముందు కథలు చెప్పేవారు, నువ్వు అప్పులు తీర్చకపోతే అప్పులో పాదాలు పట్టుకుంటారు, తెగిపోతా ఉంటే మనం ఆ కథలే విని అమ్మో పాదాలు పట్టుకుంటాం. పాదాలు ఎందుకు? నువ్వు ప్రభువుని పట్టుకుంటే అప్పులు లేకుండా తీరుస్తాడు. నువ్వు ప్రభువుని పట్టుకుంటే రోగాల్లో కూడా నీకు ఉపశమనం ఇస్తాడు, కొన్ని విషయాలు నేర్పుతాడు. మనం లొంగం అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు నేర్పుతాడు ఎలా జీవించాలి. లేదా అప్పటి వరకు మనమే గొప్పగా జీవించేస్తున్నాం అనుకో. దాని సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? కొన్ని అనుభవాలు గుండా మన పరిస్థితులను మార్చడానికి, మన ఆలోచనలు మార్చడానికి, మన బ్రతుకును మార్చడానికి, మన తీరును మార్చడానికి, మన ప్రయాణాన్ని మార్చడానికి సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గ్రహించావా, మార్పు చెందావా, దీవెన పొందుతావు, నీవు ఎత్తబడతావు, నీతో అనేకులు ఎత్తబడతారు. అంటే అది వాగ్దానం. అటువంటి సమస్య ఇప్పుడు ఈ దినాలలో, ఆయన రాకడ దినాలలో, ఎత్తబడే సమయంలో సమస్యలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యెహోషువ 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎడముండవలెను, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. చూడండి, ఇప్పుడు చదివేశారు కదా. ఇప్పుడు నేను ఒక్క మాట చదువుతాను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడం ఉండవలను. దేనికి దేనికి? మందసం ఎవరి దగ్గర ఉంది? యాజకుల దగ్గర నుంచి ప్రజల దగ్గరికి ఎన్నండి కొనలు? అంటే మరి ప్రత్యేకత చూపెట్టాడు కదా అక్కడ ప్రత్యేకత చూపెట్టాడు. ప్రజలు దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి? చెయ్యి వేసుకొని పాస్టర్ గారు, ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారు విశ్వాసులు చెయ్యిలు వేసుకొని హోటల్కి వెళ్ళి తాగేసి నవ్వుకొని పాడుకొని అన్ని చేసుకొని మనం చాలా సేవకులను మనం చూస్తున్నాం. వాళ్ళందరూ మనకు
సేవకుని నీవు గౌరవించినట్టు నువ్వు దూరంగా ఉంది. ఇక్కడే మన ఎగ్జాంపుల్, అంటే ఎక్కువ నేను ఎగ్జాంపుల్ చెప్పను. నాకంటే పెద్దవారు శాంతమూర్తి గారు, యెహోషువ గారు, పెద్ద వయసులో ఉన్నటువంటి వారి ముందు నేను చిన్నవాడిని. కానీ వారు ఏం చేస్తున్నారు? మీరు సేవకులు అని చెప్పి వారు దైవ సన్నిధిలో దూరంగానే ఉంటూ ఉన్నారు. మనం ఏంటి? మనకి ఆ పరిస్థితి తెలియదు. ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి అని తెలియని పరిస్థితులు. చెయ్యి పట్టుకొని స్నేహితుల్లాగా అటు ఇటు తిరగడం, భక్తిలో కాదు, మామూలుగా. అదే టైంలో నేను ఈ నా పని అయిపోగానే వారిని నేను గౌరవించుకున్నాను. క్రమం. పెద్దవారిగా వారిని గౌరవించిన నా పని, దైవ సేవకులుగా వారు ఈ సమయంలో, వాక్య సందేశ సమయంలో, దేవుని కార్యాలలో వారు దూరంగా ఉంటా వారు. ఇవి సంఘాలు నేర్చుకోవాలి. ఆ గౌరవం దేనికి పెట్టాడు అంటే, గౌరవించినప్పుడు వారు చెప్పిన మాటలు మనకి అర్థమవుతాయి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు ఇంకా గొప్పవాడు. ఏంటంటే మన అందరము రాజులైన యాజక సమూహమే. అంటే అందరూ రాజులైన యాజక సమూహమే అంటే అందరూ ఆయన పని చేయడానికి పుల్పిట్ మీదకి వచ్చి నడవడానికని కాదు, కానీ మన అందరికీ ఆ స్వతంత్రత ఇచ్చాడు. పాత నిబంధనలాగా మనల్ని ఒక్క చోటే ఉండిపోమని, అది ఇది చెల్లించమని, రకరకాలుగా ధర్మశాస్త్రంలోనే ఉండిపోమని చెప్పలేదు. స్వతంత్రత ఇచ్చాడు, కానీ ఎప్పుడు కూడా ప్రత్యేకత. యేసయ్య శిష్యులతోనే ఉన్నాడు, వాళ్ళతో జీవించాడు, పాపులతో గడిపాడు, పాపుల దగ్గర భోంచేశాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు, కొండ మీద, రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబులు ఏమనుకుంటున్నారంటే, మోషే ఏలియాలతో ప్రభువుని కల్పిశారు. మీ ముగ్గురికి 3 పర్ణశాలలు పడతాను తెలియకన్నారు. తర్వాత పడ్డారు. తర్వాత మోషే ఏలియాలు కనబడింది ఎవరండి? యేసయ్య. అందుచేత మనం యేసయ్యకి ఇవ్వాల్సిన సమయం, యేసయ్యకి ఇవ్వాల్సిన స్థానం, వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం, ఆ క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మనం పాటించవలసిందే. చల్లేరు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక దైవజనుడికి ఏం చేస్తే, ఇక్కడ కూర్చోండి, నేను ఉప్పి తగ్గలు అయిపోతా ఉంటే ఆ కుర్చీ ఏదో చిన్న మచ్చ ఉంటే దాన్ని తుడి మీరు పట్టుకున్న ఆ యొక్క క్లాత్ చిరిగిపోద్ది, మర్చిపోద్ది. పర్వాలేదమ్మా నేను కూర్చొని అంటించుకొని వస్తాను అంటే గౌరవం బాగుంది, నో ప్రాబ్లం. సెల్ లీడర్స్ వచ్చినప్పుడు మీరు ఆ గౌరవం ఇస్తున్నారా? వారు అక్కడ ఈ స్థానంలో, నేనున్న స్థానంలో వారు ఉన్నారు. ఆ గౌరవం మీరు ఎప్పుడైతే ఇస్తారో వారు చెప్పే మాట మీలో ఫలిస్తారు. వారు కూడా మీ మీద ప్రేమతో మీ కొరకు ప్రయాసపడి మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్ళడానికి చూస్తూ ఉంటారు. పరిశుభ్రత ఈ మార్పునిస్తుంది, పరిశుభ్రత ఈ క్రమాన్ని ఇస్తుంది. అందుకే చూపెడుతూ ఉన్నాడు 2000 మూరల ఏంటండి ఇది, 2000 కొలమూరల ఎడమ ఉండాలి అనేది మనం చూసుకున్నాం. ఓకే, విశ్వాసులు, సేవకులు, యాజకులాగా చూసినప్పుడు యాజకులు అక్కడికి వెళ్ళి మధ్యలో ఉన్నారు, నిలబడ్డారు. అది 2 పాయలు అయిపోయింది, నేలకు నీళ్ళు వెళ్ళిపోయి అండి అక్కడికి. అప్పుడు వీరందరూ ప్రయాణం చేశారు. తర్వాత ఒక్కొక్క గోత్రానికి పెద్దవాడు వచ్చి అక్కడ ఒక్కొక్క రాయి తీసుకుని వెళ్ళి సాక్ష్యపు రాయిగా అక్కడ పెట్టాడు, 12 రాళ్ళు. అంటే దీని అంతటిని బట్టి చూస్తే మోసేనే కాదు, యెహోషువని కూడా తక్కువ చేసి చూడడానికి వీలు లేదు అని ప్రభువు నేర్పాడు. అక్కడ అంత గొప్ప సమస్య యోర్దాను వచ్చినప్పటికీ యెహోషువ ద్వారా కార్యం చేశాడు. అక్కడ మోసే ద్వారా పరిశుద్ధపరచుకోమని చెప్పాడు, బట్టలు ఉతుక్కోమని చెప్పాడు. ఇక్కడ యెహోషువ ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎప్పుడు? అద్భుతాలు చూడడానికి. ఏం చూశారు అద్భుతం? ఇలా ప్రవహిస్తున్నటువంటిది నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. అంటే ఎటువంటి సమస్యల్లో మనం ఉన్నా దేవుడు అద్భుతాలు చేస్తాడు.
దగ్గరకు మనం వెళ్తూ ఉన్నాం ప్రభువు రాకడికి, ఆయన రెండవ రాకడికి దగ్గర అవుతున్నాం. మధ్యాకాశానికి ఎగిరే సమయం వస్తూ ఉంది. దేవుడు అద్భుతం చేయడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే తప్ప, మన జీవితాలు మార్పు పొందితే తప్ప మధ్యాకాశానికి ఎగిరే పరిస్థితి మనకి ఏమాత్రం ఉండదు. సో ఆ స్థితిలోనికి మనం వెళ్తాం. అంటే ప్రతి దానికి ఒక హద్దు పెట్టారు. హద్దు, సముద్రానికి హద్దు ఉంది, గ్రహాలకి హద్దు ఉంది. ఒక గ్రహం ఇంకో గ్రహం గట్టి కలుసుకుంటే ఇంక మనమేం ఉంటాం. అన్ని గ్రహాలు స్థానం తప్పకుండా తిరుగుతూనే ఉన్నాయి. ఆయన రాకడికి ఈ యొక్క ప్రకృతి మారిపోతే తప్ప అప్పటి వరకు ఎలా ఉన్న గ్రహాలు అలాగే తిరుగుతూ ఉన్నాయి. చిన్న మార్పు వచ్చేస్తేనే ప్రపంచం అంతా గొగ్గోలు పెట్టేస్తూ ఉంటుంది, ఏదో అయిపోతుంది. దేవుడు పెట్టిన గ్రహాలు దగ్గరికి అవుతూ ఉన్నప్పుడు, మన యొక్క భూమికి కూడా కొన్ని గ్రహాలు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏమైపోతామో అని భయపడు. ప్రతిదానికి ఒక హద్దు ఉంది. అలాగే యాజకులకి, విశ్వాసులకి ఒక హద్దు ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రభులో మనం అందరం ఒకటే కదండి, భార్య భర్త కూడా ఒకటే కదండి అని నేను చెప్పలేదే. భార్య ఏమై ఉందంటే, భార్య శిరస్సు భర్త, భర్తకి శిరస్సు ప్రభు. భర్తకి లోపడవలసిందే భార్య, తల్లిదండ్రులకు లోపడవలసిందే పిల్లలు. ఈ హద్దు పెట్టాడు దేవుడు, హద్దు దాటెళ్ళిపోవడానికి వీళ్ళే. యవన కాలంలో కొత్త ఉద్యోగం నాకు అమ్మ నాన్నగారు కంటే నేనే గొప్ప అనుకునేవాడిని బైబిల్ పట్టుకొని. అందుకే నేను చెప్పగలుగుతున్నాను, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ ఉన్నాను. ఒప్పుకున్నప్పటికీ ఉంది, అమ్మ నాన్నగారు లేరు, చేయవలసింది చేశాను, వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు. నేను ప్రభు కొరకు నిలబడ్డాను, మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా అంత ఓవరైపోయాను. కానీ దేవుడు ఏం పెట్టాడండి? హద్దు పెట్టాడు. నా తల్లిదండ్రులు నేను ప్రేమించాలి, వారు చెప్పిన మాట నేను వినాలి, విధేయత నేను కలిగి ఉండాలి. అందుకు భర్త భార్య లోబడాలి, పిల్లలు తల్లిదండ్రులకు, మిగతా విషయాలన్నీ అలాగా కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ అదంతా కూడా మిగతా వస్తాయి. నేను హద్దు పెట్టాడు, అది మాత్రం మర్చిపో. భార్యకి, భర్తకి, పిల్లలకి హద్దులు పెట్టాడు. ప్రతిదానికి హద్దు ఉంది. గ్రహాలకి కూడా ఒక హద్దు ఉంది, సముద్రానికి కూడా ఒక హద్దు ఉంది, లేకపోతే ఏనాడు అందరూ మునిగిపో. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ యాపిల్స్ డబ్బాలతో వస్తాయి. యాపిల్స్ అమ్ముకున్న వాళ్ళ దగ్గర మనం చూస్తాం కదా, విజయ్ కుమార్ బాగా తెలుసు, అంటే వ్యాపారస్తులు అన్నీ వస్తాయి. ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, కుళ్ళింది వస్తుంది. దేంట్లో వస్తుంది? అన్నీ తీసేస్తాడు ఎవరు లేనప్పుడు. చిన్న నూనె గుట్టు పట్టుకుంటాడు, ఇలా చూడగానే మంచి మెరిసిపోతూ ఉంటే పెద్దది ఇక్కడ పెడతాడు, ఇక్కడ గుంపు పెడతాడు చిన్నది, ఇంకా అక్కడ పెడతాడు చిన్నది. ఇదంతా 35, ఇదంతా 25, ఇదంతా 20. ఏంటి 20కి ఇవ్వా అంటే ఇచ్చేస్తాడు. అన్నీ ఒక డబ్బాలోనే వచ్చాయి, అన్నీ రావడం ఒక డబ్బే, కానీ డివైడ్ చేయబడ్డాయి. దేని విలువ కాదు. ఈ రేటుకి ఇచ్చేమంటే ఇచ్చేది, నీకు అన్నీ కలిసే వచ్చాయి కదా. దేని హద్దు దాన్ని. వాడు వ్యాపారం చెయ్యాలి అంటే ఆ రీతిగా వాడు చేయలేదు. నాకు అన్నీ వచ్చాయి కదా అని నీకు నాకు చిన్నది పెద్ద అన్నీ ఇచ్చేస్తాడు అనుకోండి, 2 రోజులు వాడి వ్యాపారం, 3వ రోజు వెళ్ళిపోవడం. ప్రతిదానికి హద్దు ఉంది. దేవుడు హద్దు ఇచ్చాడు. ఇంటిలో కుటుంబం నడవాలన్నా, సంఘం నడవాలన్నా అంచేత హద్దుల్లో మనం ఉండాలి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ ఉండాలి. మీరు భార్యలు మేరకూడదు, భర్తలు మేరకూడదు, పిల్లలు మేరకూడదు, అన్ని వారి హద్దులు వారి.
బైబిల్ వాక్యం ఏం చెప్తుందో, ఎలాగ మనం ప్రమాణాలు చేసామో అవన్నీ జ్ఞాపకం చేసుకో. హద్దు అనేది మర్చిపోవద్దు. ఇంకా మనం ముందుకెళ్ళిపోతే, అద్భుతాలు జరగాలి అంటే హద్దులు ఉండాలి. అద్భుతాలు జరగాలి అంటే హద్దు ఉండాలి. హద్దు లేకపోతే అద్భుతం జరగదు. ఒక క్రమశిక్షణ ఉండాలి. యెహోషువకు దేవుడు చెప్పిన పని ఎలాగో అలాగే యెహోషువ చేయించాలి. యాజకులు నడవాలి. ప్రతి గోత్రానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకుని వెళ్ళి అక్కడ సాక్ష్య రాయిలుగా పెట్టాలి. భవిష్యత్తులో అందరికీ చెప్పడానికి. వారు అక్కడికి వెళ్ళి ఆగిన తర్వాతే మిగిలిన జనాంగం నడవాలి. ఒక క్రమశిక్షణ. మోసే తప్పలేదు, యెహోషువ కూడా తప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో వారు ముందుకి సాగి మనల్ని నడిపించారు. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 5:7 ఇక్కడి నుంచి నేను చదివేస్తాను. ఇక్కడ నుంచి ఎందుకంటే సమయం అయిపోయింది. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 7వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని గర్భాలయము అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారం కనబడుతోంది. మందసాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారంట? అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళారు. ఆవరణంలో ఏముండాలి? పరిశుద్ధ స్థలంలో ఏ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? నేను మినిమం చేస్తాను. నా సబ్జెక్ట్ అంతే. ఏదో ప్రత్యక్ష గుడారం అక్కడ కనబడుతుంది టీవీలో. ఆవరణం కనబడుతుంది. పరిశుద్ధ అది ఏమన్నా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అది. అయితే ఈ మందసం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఏం చేశారు? చదివాం కదా. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, చూడండి, ఇప్పుడు ఇంకొక వచనం చదివి అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. నిర్గమకాండం 30వ అధ్యాయం 25వ వచనం బాగా మీరు ఆలోచించండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 25వ వచనం, 26, 27, 28, 29 వచనాలు చదవాలి. కానీ నేను తొందరగా ముగిస్తాను. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలముగును. అంటే ఇక్కడ ఏముందంటే, అక్కడ మందిసం తీసుకుని వెళ్ళడానికి, ఆ మందిసాన్ని మనం అక్కడికి తీసుకుని వెళ్ళడానికి దాన్నంతా అభిషేక తైలముతో అభిషేకించాలి. ప్రత్యేక అభిషేకం. అందుకే అంత రూలు. యాజకులు ఏం చేయాలి? తర్వాత ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ప్రధాన యాజకుడు ప్రతిసారి వెళ్ళడానికి వీల్లేదు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. 2 కప్పుల నిండా రక్తం పట్టుకోవాలి. ఒకటేమో తన కొరకు, ఒకటేమో అక్కడ అన్ని పరిశుద్ధపరచడానికి. అంటే ఎక్కడ కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు, ప్రధాన యాజకుడు చచ్చిపోతాడు. అయితే ఆ మందసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైనటువంటి అభిషేక తైలంతో దాన్ని అభిషేకించాలి. అభిషేకం అభిషేకం అనే మీరు చెప్పండి ఒకసారి 2-3 సార్లు. అభిషేకం అభిషేకం అభిషేకం. సో ఇక్కడ మనం చూద్దాం, ప్రత్యక్ష గుడారంలోనికి అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకం. అతి పరిశుద్ధ స్థలము అనగా ఏంటంటే పరలోకం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టేశారంట? ఏం పెట్టారు? మందసం పెట్టారు. ఇందాక మనం చదివాం. మందసము అక్కడ పెట్టారు. మందసము మన జీవితం. అతి పరిశుద్ధ స్థలం పరలోకం. అక్కడ ఉన్న మందసం అంట మన జీవితం. ఈ యొక్క మందసం మన జీవితం. ఆ మందసంలో ఏమేమి ఉన్నాయి? అహరోను చిగురించిన పదాజ్ఞలు, మన్నా పాత్ర, ఇవన్నీ కూడా మన జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ మన జీవితానికి సాదృశ్యం. ఈ యొక్క మందసం మన జీవితం. అతి పరిశుద్ధ స్థలం పరలోకం.
పరలోకంలో మనం మందసం ఉండాలి అంటే ఏముండాలి మనలో? ఇవన్నీ ఉండాలి. అభిషేకముతో ఉండాలి, ఆత్మాభిషేకం. ఎందుకంటే మామూలుగా అతిపతి స్థలంలోకి వెళ్ళడానికి వీళ్ళే చచ్చిపోతాడు ప్రధాన యాజకుడు కూడా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఇంకొక వచనం చదువుతాను, ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇందాక మనం 1వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం ఒక విషయంలో చదివాం. ఇప్పుడు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, భాగ్యాపుంచుకోండి, ఆత్మాభిషేకం అని ఇందాక ఇచ్చాం కదా. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి ఏర్పరచుకునేను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. సో ప్రియమైనటువంటి వాళ్ళ, మనకి ఏం కావాలంట? మందసం మీద అభిషేకం చేయబడి మందసాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి పెట్టాలి, ఆత్మాభిషేకం. అందుచేత మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఎలా పొందాలి పరిశుద్ధాత్మ అభిషేకం? అంటే ఊరుకోవాలి, కేకలేయాలని కాదు. మీరు ప్రార్థిస్తూ మూలుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేక రకాలుగా మీ జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటారు. మౌనంగా ఉంటాం, ఒక్కోసారి మూలుగుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, లేవలేని స్థితిలో ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. అలాగే భాషలతో మాట్లాడుతూ ఉంటాం, అలాగే ఆరాధన చేస్తూ ఉంటాం. సో ఆత్మాభిషేకం మనకు కావాలి. ఆత్మాభిషేకం లేకపోతే ఈ యొక్క మందసం మరి పరలోకానికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం వెళ్ళాలి అంటే ఆత్మాభిషేకము దాని మీద జరగాలి. అది మీరు పాత నిబంధనలు అవి చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు తెలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మాభిషేకం ఉందో అప్పుడు ఏం జరుగుతుందంట? అమ్మ భోజనాన్ని మనం ఇంటికి చేయాలి, ఇక్కడే అయితే ఇంకో 10 నిమిషాలు చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు మళ్ళా మన అభిషేకం గారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మదేవుడా అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం లేకపోతే సాతానుడి గ్రిప్ వస్తుంది మన మీద. మనం ప్రార్థన చేయనివ్వదంట, లేదా ప్రార్థన చేసిన ఫలితం లేని ప్రార్థన చేయిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం? చర్చిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, వాక్యం విన్నాం కదా, పాస్టర్ ఏదో జవాబు చెప్తున్నాం కదా. ఇది ఈ రీతిగా సాధారణ మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీ ప్రార్థన నా ప్రార్థనకి ప్రతిఫలము లేదు. ప్రతిఫలము లేని విధంగానే మనకి దురాత్మ ఆ రీతిగా మనలో. అందుచేతంట ఆత్మాభిషేకం ఉండాలి, అగ్ని అభిషేకం ఉండాలి. చెత్త కాల్చబడుతుంది, పరిశుద్ధత పెంచబడుతుంది.
దేవుని శక్తి రిలీజ్ అవుద్ది, అద్భుతాలకు కారణం అవుతుంది. సో ఈ రీతిగా దేవుడు మన ఆత్మాభిషేకం బట్టలు కొని మన యొక్క జీవం ఒక మార్పు కావాలంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధత ద్వారా అద్భుతాలను జరిగిస్తానంటూ ఉన్నాడు. అందుకే అపోస్తలుల కార్యం 2:40 అంటున్నాడు, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. లైఫ్ ఆఫ్ సెపరేషన్. ఒక్కసారి మనం మారు మనసు పొంది బాప్తిజం పొంది ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మనలో గొప్ప మార్పు రావాలి. ఇంకా లోక తలంపుల్లో మన తలంపులు ఉండడానికి వీలు లేదు. అది నిజమైనటువంటి భక్తి జీవితం. ఆ జీవితం కలిగి ఉంటేనే ఎత్తబడే గుంపులోనికి మనం వెళ్తాం. అందుకే దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న సిసిసి కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి కుటుంబము భయభక్తులతో ఉండాలి. దైవజనునికి భయపడుతూ దేవుని వాక్యం మీలో ఫలించులాగున, అలాగే సెల్ లీడర్స్ కు భయపడుతూ దేవుని వాక్యం మీలో ఫలించులాగున మీ పరిస్థితులన్నీ వారికి తెలియజేస్తూ వారు మీకు కౌన్సిలింగ్ ఇచ్చే అన్ని విధాల, ఇంకా ఎవరి వల్ల కాదన్నప్పుడు మనం అందరం కలుసుకొని ఆ యొక్క పరిస్థితుల విషయంలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చేయబోతూ ఉన్నాడు. అందుచేత హద్దు ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. హద్దు ఒక అద్భుత కార్యం చేస్తుంది. హద్దు అంటే ఏంటి? దేవుని మాటకి మోసే లోబడ్డాడు, దేవుని మాటకి యెహోషువ లోబడ్డాడు. ఆ దేవుడు చెప్పిన రీతిగానే అక్కడ కార్యం చేసినప్పుడు అద్భుతాలు జరగడం మొదలయ్యాయి. హద్దు ఒక అద్భుతం. ఇంకా మనం రోమీయులు 1:1-7 రాసుకోండి. ఇంటికి వెళ్ళి మీరు అదంతా చదువుకోండి. రోమీయులు 1:1-7 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడిని అయిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారిని. సో ప్రియమైన ఇంకా మనం ముందుకు చదివినప్పుడు 4వ వచనం చదువుతాను. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసిన పరిశుద్ధ లేఖనముల యందు. తర్వాత 5వ వచనం, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోనూ నిరూపింపబడెను. చూడండి ఇక్కడ ఈ 5వ వచనం జాగ్రత్తగా. శరీరమును బట్టి దావీదు సంతానముగా ప్రభు వచ్చారు. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలోని దావీదు చిగురు వలె వచ్చాడు మొద్దు నుంచి. కానీ మళ్ళా చూసినప్పుడు ఆయన తిరిగి లేచడం ద్వారా, పునరుత్థానుడై ఉండడం ద్వారా, ఆత్మశక్తి ఎటువంటిదో తెలుసుకోవడం ద్వారా అతను దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడను. 6వ వచనంలో అంటున్నాడు, విశ్వాసములకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వము పొందితిమి. అపోస్తులుడైన పౌలు చక్కగా రాస్తూ ఉన్నాడు. మీరును వారిలో ఉన్న వారే యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనందరం ఎవరు వారు అండి? యేసు. అందరూ ఎవరండి? మనం అందరం యేసు క్రీస్తు వారుగా. ఇంకో గట్టిగా ఒకసారి చెప్దాం, మనం ఎవరండి? యేసు క్రీస్తు వారుగా. యేసు క్రీస్తు వారంట రోజు ఇలా ప్రార్థన చేయాలి. నేను చెప్తాను, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. అంటే ఇలాగ ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ నేను చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తారు శాంతిమూర్తి గారు. ఆ విషయాల కొరకు మాత్రమే మనలో ప్రతిదినము అవి ఉండేలాగా. తర్వాత ఆరాధన మొదలవుద్ది. 5వ నిమిషాలు ఆరాధన మొదలవుద్ది. ఆరాధనకు సిద్ధపడాలి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి అంటే, మైక్ ఇవ్వండమ్మా శాంతిమూర్తి గారి దగ్గరికి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం అందరము. అయితే ఆలయంలోనికి మనం వచ్చినప్పుడు ఎలాగొచ్చాం? మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాము.
జీవితాలు మారే దేవుడు శుభాలు మనకు తెలియజేశాడు. దేవుడు శుభాలు తెలియజేశాడు. చూడండి, రోజు మనం ఎలా ప్రార్థన చేయాలంట. సో ఆ రీతిగా మనం ప్రార్థన చేయడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయడానికి శాంతిమూర్తి గారు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నారు. రోజు యవనస్తులు, కుటుంబస్తులు అందరము చర్చిలో ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. ఏంటంటే, దేవా, చెప్పండి నాతో, నాకు పరిశుద్ధత, విధేయత, ప్రేమ, జయ జీవితం దయచేయండి. రోజు ఇలా ప్రార్థన చేయండి. మరలా నాతో చెప్పండి, దేవా, నాకు పరిశుద్ధత, విధేయత, ప్రేమ, జయ జీవితము దయచేయండి. ఈ ప్రార్థన మనకి కావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తారు ఆ విషయం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, నీ వాక్కు ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నా జ్ఞాపక శక్తి సరిగా లేదు కనుక నేను ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాట కొరకు జై జీవితం సహవాసం కొరకు ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావం రూపాంతరంలోకి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యమే మన జీవం ప్రభావం. ఈ దోషం మరుగు చేసుకుని వాక్కు ద్వారా ప్రతి వారం మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా ఈ జనం మాట్లాడి ఈ యొక్క వర్తమానం పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయంలో వెలిగించి మాలో రూపాంతరానికి ఇంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువగా సమీపంలో ఎదగడానికి, ప్రభు ఆత్మలో సంతోషించడానికి మాలో ప్రతి వారికి నీ కృపను గ్రహించమని ప్రభు యేసు నామములో వేడుకుంటున్నాము. అలాగే లేచి నిలబడి ఉంటుండగా పిల్లలు ఆరాధనకు ముందు ఇంకొక 2 మాటలు నేను చెప్తాను, మనసులో పెట్టుకోండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. ఇది ఎండింగ్ మాట. మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. ఇక్కడ 2 మాటలు నేను చెప్తున్నాను. యవనస్తులు ప్రతి ఒక్కరు, పెండ్లైన వారు, తల్లిదండ్రులు అందరూ ఒకసారి విందాం. జారత్వము అంటే పెళ్లి కాకుండా చేసిన తప్పు. వ్యభిచారము అంటే పెళ్లి అయిన తర్వాత చేసిన తప్పు. కానీ తెలుసా మీకు, ఇది పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే, ఒక స్త్రీని నీవు మోహపు చూపుతో నీవు చూసి నీ మనసులో అది అనుకున్నట్లయితే అప్పుడే నీవు వ్యభిచారం చేసినట్లు అంటూ ఉన్నారు. అంటే ఎంత స్టాండర్డ్ ఒక్కసారి మనం చూసుకుందాం. ఎంతకంటే ఘోరం ఏముంది? కళ్ళతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి మనసులో నీవు అనుకున్న వెంటనే నీవు పాపం చేస్తున్నావు. చూడండి, ఒక్కసారి ఒక విషయం ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఆరాధనలోకి వెళ్తూ ఉన్నాం. పరిశుద్ధత అనే మాట మీ మైండ్ లో పెట్టుకుని ఆరాధన చేయండి. బట్టలు తుక్కోవాలంటే జీవితంలో మార్పు కావాలి, అద్భుతాలు జరగాలి. నీ ప్రియమైన సంఘమైన సిసిసి కుటుంబాన్ని ఎంతగా ప్రేమించి మా కొరతలను తీరుస్తూ, మాతో మాట్లాడుతూ, మాతో ముచ్చటిస్తూ, మమ్మల్ని చెక్కుతూ, మమ్మల్ని కడుగుతూ, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, ఇదిగో నీకు మంచి సాధనములుగా నా తండ్రి చేసుకోవడానికి, ఎత్తబడిన గుంపులో ఉండడానికి నీ కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ
ఈ రోజు నుంచి నా తండ్రి మా శిశు కుటుంబం అంతా కూడా నా తండ్రి మొదటిగా పరిశుద్ధత, రెండవదిగా విధేయత, మూడవదిగా ప్రేమ, నాలుగవదిగా జయ జీవితము నా తండ్రి దయచేయమని కోరుతూ ఉంటుండగా ఆత్మదేవుడ ప్రతి కుటుంబానికి, ఎవరి బిడ్డకి, స్త్రీ పురుషులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు ఇటువంటి గొప్ప జీవితం నీ ఆత్మాభిషేకం ద్వారా మాకు దయచేస్తూ ఇక మీదటి వారిని దీవించు. రాబోయే ఈ యొక్క వారంలో నా తండ్రి జరగబోతున్నటువంటి సెల్ఫ్ ప్రేయర్స్ బహుఘనముగా, గంభీరముగా, ఆత్మాభిషేకంతో కూడినటువంటి పూడికలుగా నా తండ్రి జరుగుటకు నువ్వు సహాయం మహిమ, ఘనత, ప్రభావం యేసు దివ్యనామం బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము. యేసు రక్తమే యేసు నామమున సంపూర్ణ కలుగునుగా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేవుని వలన. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబములను రాబోయే వారం అంతా కృపా క్షేమంలో కాపుదల హస్తం తోడుగా వచ్చి నడిపించి బలపరిచి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.